హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్విమ్మింగ్ పూల్ టాస్ దగ్గర అసలు గొడవలు ఎందుకని, నబీల్కి వర్సెస్ పృథ్వీకి ఎందుకు ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి. సో విష్ణు ఏమో గెలిచింది. సో మణికంఠ ట్రై చేశాడు కానీ ఓడిపోయాడు. ఆ తర్వాత సోనియా అసలు దుమికినట్టు కూడా చూపించాల మనకి లైవ్లో అయితే. స్విమ్మింగ్ పూల్ టాస్క్లో అసలు ఏం జరిగింది అనేది కంప్లీట్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మొత్తానికి ఒక టాస్క్ పెడతాడు స్విమ్మింగ్ పూల్లో. ప్లాస్మా మీద ఎవరైతే 3 పేర్లు వస్తాయో ఆ ముగ్గురు 15 సెకండ్స్లో స్విమ్మింగ్ పూల్లో దూకాలి అనేది టాస్క్ అనమాట. దీంట్లో భాగంగా టీంకొకరు అంటే ఎవరెవరు? నిఖిల్ టీంలో నుంచి మణికంఠ. ఇంకా నిఖిల్ టీం అంటే వాళ్ళిద్దరేగా ఉంది. నిఖిల్ టీం నుంచి మణికంఠ బాగా ఆడాలనుకుంటున్నాడు. నిజంగా మణికంఠ ప్రయత్నాన్ని సూపర్. అసలు ఈరోజు ఓవరాల్ పెర్ఫార్మెన్స్, మణికంఠ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే సూపర్ అనే అంట నేనైతే. ఎందుకంటే నేను ఫుల్ ఆన్ లైవ్ చూశాను. సో నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి దాంట్లో ఆయన ట్రై చేస్తున్నాడు. గెలిచిన ఉన్న ఒక్కోసారి ఆయన గెలుపుకి కొన్ని డెసిషన్స్ కూడా కారణం అవుతున్నాయి, ఎస్మీ డెసిషన్స్. బట్ ఈ రోజు కూడా చాలా బాగా ట్రై చేశాడు. ఓడిపోవడానికి కారణం ఏందో మాట్లాడదాం. బట్ గెలుపుని మనము యాక్సెప్ట్ చేయాలి, అది పెద్ద తప్పులేం కాదు కాబట్టి. సో ఇక్కడ 3 టీముల నుంచి ముగ్గురు, ఓకేనా? నిఖిల్ టీం నుంచి ఏమో మణికంఠ, నెక్స్ట్ ఎస్మీ టీం నుంచి ఏమో సోనియా, అండ్ దెన్ నైనికా టీం నుంచేమో విష్ణుప్రియ. అట్లా సెట్ చేశాడు బిగ్ బాస్. ముగ్గురు రాగానే దానికంటే టాస్క్ కంటే ముందు అనౌన్స్ చేయగానే జెంట్స్ అందరూ అక్కడ డోర్ దగ్గర నిలబడి ఉంటారు. సో అంటే ఆ డోర్ ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు ఆ డోర్ తీసుకొని వెళ్ళాలనుకోని బిగ్ బాస్ ఏం చేస్తా అంటే వన్స్ వచ్చాక అప్పుడు స్టార్ట్ అయ్యింది టాస్క్ అనగానే అందరూ వచ్చి కూర్చుంటారు. 3 పేర్లు వచ్చినప్పుడు వెళ్ళాలి. అయితే ఇక్కడ టాస్క్ స్టార్ట్ అవ్వగానే ముగ్గురు వెళ్తారు కదా. పృథ్వీ అడ్డంగా ఉంటాడు. పృథ్వీ అడ్డంగా ఉన్నప్పుడు ఏమైందంటే మణికంఠను ఆపుతాడు బాగా. ఇటు పక్క కొంచెం స్పేస్ లాగా ఉంటుంది, సపక్కన వెళ్ళిపోద్ది విష్ణుప్రియ. సో టక్కన ఛాన్స్ను ఉపయోగించుకుంది, బాగా ఆడింది విష్ణుప్రియ. టక్కన అంటే మన గేమ్ చూపిడు కదా, అంటే చాలా ఫాస్ట్గా వెళ్తేనే కదా వెళ్ళి ఆ స్విమ్మింగ్ పూల్లో దూకగలిగిందంటే. వెళ్ళింది, గెలిచింది, అందరు కంగ్రాట్ చెప్పారు. కంగ్రాట్ చెప్పాక నేను ఏ పెర్ఫార్మెన్స్ చేయకుండా పోతానేమో అనుకో విష్ణు బిగ్ బాస్ అంటుంది. బిగ్ బాస్, నేను ఏ పెర్ఫార్మెన్స్ చేయకుండా పోతానేమో అనుకున్నాను, నాతో ఒక పెర్ఫార్మెన్స్ చేయించావయ్యా అన్నట్టు మాట్లాడిద్ది. హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ, ఓకేనా? అయితే ఇక్కడ అభయ్ వచ్చేమంటా అంటే ఇప్పుడు అభయ్ కూడా కొన్ని పుల్ల వ్యవహారాలు ఉన్నాయి. పుల్లేసి చూస్తుంటాడు కొంచెం విచిత్రంగా. ఇప్పుడు గెలిచింది కదా, గెలిచింది యాక్సెప్ట్ చేసి ఓకే అంటే సరిపోద్ది కదా. అభయ్ ఏమంటే అది అతను గట్టిగా హోల్డ్ చేస్తే అసలు నువ్వు వెళ్ళలేకపోయేదానివి. కొంచెం నీకు స్పేస్ దొరికింది కాబట్టి గెలిచావు. ఎట్టయితే నేను విన్నింగ్ ఈజ్ విన్నింగ్ అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు అవన్నీ తర్వాత ఫస్ట్ గెలిచినప్పుడు ఓకే అంటే సరిపోద్ది కదా. కంగ్రాట్స్ చెప్తానే ఇలా మాట్లాడతా అనమాట. సరే, విష్ణుప్రియ తెలిసిందే కదా, అసలు అటువంటి వాటికి ఏం పట్టించుకోదు. అబ్బాయి కంగ్రాట్స్ చేస్తుంటే ఓకే అంటది. నెక్స్ట్ మన నిఖిల్ వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు. నిఖిల్ వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నాకేమనిపించిందంటే విష్ణుప్రియకి గేమ్ తొక్కలో గేమ్ కానీ నిఖిల్ నవ్వుతా షేక్ హ్యాండ్ ఇచ్చాడు అన్నదే ఎక్కువ ఆనందం కలిగించే విషయం అన్నట్టు అనిపించింది. చాలా ఇన్నోసెంట్ అబ్బాయి, అమ్మాయి మాత్రం. యా, అయిపోయాక ఇంకా నెక్స్ట్ కూడా ఇటువంటి గేమ్స్ ఉంటే ఎలా ఆడాలి అనేది దాని మీద ఇంకా డిస్కషన్స్ అనమాట. ఈ అమ్మాయి ఫస్ట్ నుంచి కూడా ఎస్మీ ఏంటంటే ఫిజికల్ అంటుంది. ఫిజికల్ గేమ్స్కి మనము రెడీగా ఉన్నాము, టూ మచ్ ఫిజికల్గా వెళ్లకుండా ఫిజికల్ అయినా ఇది అయ్యేటట్టు. మీరు చూసారా, నేను నా లైవ్ వీడియోలో కూడా చెప్పాను. మణికంఠని ఆపోజిట్ టీంలో నుంచి రేషన్ విషయంలో దొంగతనం చేసుకోనరా, అవసరమైతే ఫిజికల్గా అవసరమైతే నేను నా టీంలో నుంచి ఇద్దరిని పంపిస్తా అంటుంది. నీకేమి, నువ్వు ఆ రాజ్యంలో కూర్చొని ఫిజికల్గా అందరిని పంపిస్తావు, కొట్టుకుంటే దెబ్బలు తగిలేదు వాళ్ళకి కదమ్మా. నువ్వు నవ్వుతావు చెబుతావు నేను చీపు, నేను ఆడలేను. మళ్ళీ ఏమో చాలా క్లారిటీ ఉంటుంది. ఏదన్నా వచ్చినప్పుడు నేను అది చేయలేను కాబట్టి నేను అన్నెసరిగా ఎస్ అని చెప్పడం ఇవన్నీ ఉండవు అంటది. సో దాని దగ్గర వస్తుంది. ఇక్కడ మళ్ళీ అభయ్ పాయింట్ నాకు నచ్చింది. అభయ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఆల్రెడీ జరిగిందిగా. ఇది జరిగినప్పుడు పృథ్వీ ఏమనుకుంటాడు, ఇటు సైడు మణికంఠను ఆపగలిగాను, ఇటు కూడా విష్ణుని గట్టిగా ఆపగలిగి ఉంటే అసలు ఇద్దరు వెళ్ళలేకపోయే వాళ్ళు అంటే అక్కడ గేమ్ స్టాల్ అయిపోద్ది ఒకటి. ఇంకోటి ఏంటంటే అలా ఆపినప్పుడు ఎదుటోళ్ళు కూడా గమ్ముకు ఎందుకుంటారు, అట్లా తోసులాట్లో పక్కన నూకైనా సరే వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకడానికి ట్రై చేస్తారుగా. ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది, ఇది ఫిజికల్గా మారిద్ది అని అభయ్ ఈ విషయంలో అభయ్ కొంచెం నీట్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆమె ఏంటి మీరు మాట్లాడేది ఫిజికల్. ఇప్పుడు మన టీంకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, మనం 7 వాళ్ళ టీంకి ఎక్కువ మెంబర్స్ కదా.
ఆరుగురు కదా! ఆరుగురు ఎస్‌పీ టీము, ఐదుగురు నైనికా టీము, ఇద్దరు ఈ టీమ్ కదా! సో, మన టీమ్‌కున్న అడ్వాంటేజ్ ఏందంటే, సపోజ్ ఇప్పుడు నిఖిల్ వస్తాడు వాళ్ళ టీమ్ నుంచి. నిఖిల్ ఎంత బలంగా ఉన్నా ఒక్కరు ఆపలేకపోయినా మన నలుగురు, ఐదుగురం పోయి ఆపొచ్చు కదా! మనం విన్ అవుతాం కదా! ఇది ఇండివిడ్యువల్ గేమ్ కదా! ఇది ఇండివిడ్యువల్ గేమ్ కాదు కదా! క్లాన్ టు క్లాన్ గేమ్ కదా! అన్నట్టు ఈ టాస్క్ ఒక 25,000 అనౌన్స్ చేస్తాడు. ఈ టాస్క్‌లో గెలిచిన వాళ్ళకి 25,000 అన్నట్టు. సో, 25,000 విష్ణు బకెట్‌లో ఉంటాయి ప్రస్తుతానికి. సో, వాళ్ళకి తెలియనిదేంటంటే, ఈ పాయింట్స్ మొత్తంగా అనేది గ్రూప్ అయినా, ఇండివిడ్యువల్ అయినా వెళ్ళేటప్పుడు చివరిదాకా ఉంటేనే, చివరిదాకా ఉన్నోళ్ళకి ఒకరికి ట్రాన్స్‌ఫర్ చేసి వెళ్ళిపోమంటాడు. ఈ పాయింట్లైనా, డబ్బుల వ్యవహారాలైనా. సో, ఓవరాల్‌గా ఈ గ్రూప్‌కే వస్తాయి. అయి మొత్తం ఇండివిడ్యువల్ అనేది పక్కన పెడితే, చివరికొచ్చేసరికి వాళ్ళు అనుకున్న అమౌంటే ఇస్తారు. కాకపోతే ఆ ఎంతు క్రియేట్ చేయటానికి. అయితే యష్మి ఫిజికల్ అయినా ఓకే. అట్లా నిలబడే ఆడదాము అన్నట్టు అంటే, దాన్ని అభయ్ ఖండిస్తాడు. వద్దు అది చాలా ఇదైపోద్ది. ఏమనుకుంటున్నావేంటి? అంటే అసలు వినదు. దానికి తోడు ఈ పృథ్వీ తప్పేముంది ఆడదాం, తప్పేముంది. ఇతను ఒక పిల్ల బచ్చా టైప్ అనమాట ఇతను. అసలు ఎదుటో ఏందో ఓవర్‌గా రియాక్ట్ అవుతాడు. ఒక్కోసారి మాట తోలుతాడు. ఫస్ట్ వినాలా? వినే తత్వం తక్కువ ఇతనికి. కొంతమంది దగ్గరే వింటాడు అదేందో మళ్ళా. సో, అన్నాక అభయ్ మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయండి. అల్టిమేట్‌గా చీఫ్ మీరే. బట్ నా ఇదైతే నేనని చెప్పి ఆయన బయటకొచ్చేస్తాడసల. బయటకొచ్చేసి ఇంక ఆల్మోస్ట్ నేను ఆడను అంటాడు. ఇట్లా అయితే నేను ఆడనురా అంటాడు. టీమ్ వెళ్ళమని నేను ఆడను. ఎందుకని ఆయనకు ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఆడ దెబ్బలు తగిలినా ఏమైనా ఎందుకు పిచ్చగలని. ఈలోపు ఆదిత్య ఓం వచ్చి రూల్ బుక్‌లో ఒక పాయింట్ ఉంది చూసారా? ఫిజికల్ వయలెన్స్ నేరము బిగ్ బాస్ హౌస్‌లో. ఒకవేళ అది గాని జరిగితే బయటికి పంపటానికైనా బయటికి పంపుతామని. సో, జనరల్‌గా ఈ డోర్లు లాక్కొని ఎళ్ళటాలు, డోర్లు తోసుకొని ఎళ్ళటాలు చాలా జరిగినాయి. కాకపోతే ఇది ఎందుకు డిఫరెంట్ అంటే, ఇప్పుడు ఒక టాస్క్ ఉన్నప్పుడు అందరూ నిలబడితే డోర్లు లాక్కొని ఎళ్తే అది వేరు. ఇక్కడ ముగ్గురు పేర్లొస్తే వాళ్ళని ఆపడానికి ఒకరెళ్ళేటప్పుడు 10 మంది ఆపారనుకో ఇంక వాళ్ళ గేమే ఆగిపోద్ది కదా! అది. గేమ్ ఆగిపోద్ది. ప్లస్ ఇప్పుడు నిఖిలే ఎళ్ళాడు. ఇంకొకరెళ్ళారు. కష్టం కదా! ఒకరినొకరు తోసుకున్నట్లు ఏదైనా జరగొచ్చు కదా! అది ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు. దీన్ని నిఖిల్ కూడా స్వాగతించడు. నిఖిల్ కూడా ఏమంటాడంటే, లేదు నాకు కూడా ఇష్టం లేదు ఇలా ఉండటం అన్నట్టు చెప్తాడు. ఎందుకంటే ఫిజికల్ అయ్యే ఛాన్స్ ఉంటదని పృథ్వీకి ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తాడు. అరే ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నావు. నువ్వు వెళ్ళటానికి ట్రై చేసేటప్పుడు నేను కూడా కామ్‌గా ఉండగా, నేను కూడా ఇటు నూకుతాగా, నువ్వు కూడా అటు నూకుతావు అట్లా. వద్దురా ఇది బాగోదు అని చెప్తే, నబీల్ మధ్యలో కలగజేసుకొని ఏమంటాడంటే, ఆయనకి ఇష్టం ఉన్నట్టుంది ఫిజికల్‌గా అటు నేను చెప్తున్నా గాని వింటలేదంటే, మాట మార్చొద్దు. నేనన్నానా? నేను కొట్టుకోవటం అని ఏమన్నా అన్నానా? అరే నాయనా నువ్వు అంత పక్కా ఇదిగా అనకపోయినా నీ ఫీలింగ్ అదే గదా! ఫిజికల్ దానికి ఓకే అంటే ఏంటి? తన్నుకున్నా, తోసుకున్నా ఏమైనా ఓకే అనేగా నువ్వు గేమ్‌లోకి దిగుతుంది. అదే కన్విన్స్ చేసి చెప్తాడు నబీలు. బాబు నేను నువ్వన్నదే చెప్పాను. ఇప్పుడు అక్కడ ఇష్యూ అవుతుందేంది? ఫిజికల్‌గా వద్దని కొంతమంది, ఫిజికల్ అయినా పర్లేదని కొంతమంది. ఫిజికల్ అయినా పర్లేదనే దాంట్లో యష్మి, పృథ్వీ ఉన్నారు. ఓకేనా? ఫిజికల్ వద్దనే దాంట్లో అబ్బాయి నిఖిల్ లాంటోళ్ళు, నబీల్ లాంటోళ్ళు అందరూ ఉన్నారు. నబీల్ అది చెప్తున్నాడు. నువ్వు ఫిజికల్‌కి ఓకే అంటే కొట్టుకోవడానికి ఓకేనా ఏంది అన్నట్టు. నేను చెప్పానా కొట్టుకోవడానికని? అట్లా మాట్లాడితే ఎందుకని అంత ర్యాష్ అవుతావు? ఇప్పుడు నేనన్న సెన్స్ ఇది కాదు. నా ఉద్దేశ్యం అది కాదని చెప్పొచ్చు కదా! అన్నట్టంటే నేను వెంటనే అక్కడ లోపలికెళ్ళి ఏం మాట్లాడతాడో ఏమో వాడొకడు నోరు మూసుకొని ఉంటే బెటరు అది ఇది అంటాడు. తర్వాత వచ్చి ఈ అభయ్ కూడా అన్నట్టు అంటాడు. ఎందుకని వీళ్ళిద్దరికి ఇది కదా! అభయ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సో, ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఇది నబీల్ అని. నబీల్ పాయింట్‌లో అసలు తప్పే లేదు. ఈ పృథ్వీ బాలబచ్చానే కొంచెం ఎక్కువ ఇది చేశాడు అంతే. ఓవర్ రియాక్ట్ అయిపోయి ఇంకా నా అంతటోడు లేడని పెర్ఫార్మన్స్‌లు ఎక్కువ చేస్తున్నాడు ఈ క్యాండిడేటు. సో, ఇతను అట్లా చెప్పడం వల్ల ఇక్కడ మళ్ళా నిఖిల్‌కి తనకి గొడవయింది. ఎవరికి? యష్మికి. ఇప్పుడు ప్రతిదానికి ఎందుకు వచ్చి నువ్వు నిర్ణయాలు చెప్తావు? ఇది నా క్లాను, నా ఇష్టం అది ఇది అంటే, నీ క్లానే నా ఆడేటప్పుడు వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తే గొడవలవుతాయిగా. సో, నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. ఇక్కడ మనం కర్రా బిల్ల ఆడటానికి వచ్చామా అన్నట్టు అంటున్నాడు. ఆ! రింగా రోజెస్ సారీ కర్రా బిల్ల అన్న. మా వైఫ్ చెప్తుంది. రింగా రోజెస్ ఆడటానికి వచ్చామా? ఏంటి అసలా? ప్రతి గేమ్ ఇలా చేస్తుంటే అసలు ఏయ్! ఛ అంటుంది. నాయనా అనిపించింది నాకు. ప్రతి గేము అంటే గేమ్‌లో రసపట్టు కోసం చేయొచ్చు గానీ, అక్కడ ఫిజికల్ అయ్యి పొరపాటున అటు ఇటు అయ్యి ఏదన్నా తగిలిందనుకో ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఒక చిన్న దెబ్బ వల్ల ముందు సీజన్‌లో ఫాస్ట్‌గా పరిగెడదాము అన్న ఉద్దేశంతో గేమ్‌లో గెలవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని శివాజీ గారు చేసిన చిన్న తప్పు వల్ల చివరిదాకా పాపం ఆయనకి బ్యాండేజ్ ఉంది. ఆ! అయి కూడా ఆలోచించుకోవాలా. నా అంతటోళ్ళు లేడని దూకితే పడ్డాక ఇప్పుడు ఏమేమన్నా వస్తదా?
అప్పుడేమంటుంది మళ్ళీ, నేను ఫిజికల్ అని చెప్పాను కానీ టూ మచ్ ఫిజికల్ వద్దన్నాను, దాన్ని బట్టి అర్థం చేసుకొని ఆడాలి అంటది. ఆ బుర్ర తెలివితేటలు ఇచ్చాడు ఆమెకు మళ్ళా. మళ్ళా ప్రేరణ వచ్చి మణికంఠతో అంటుందనమాట. ఒకవేళ అట్లా ఆపినప్పుడు మీరైనా ఆగిపోవచ్చు కదంటే, నువ్వు అదే పృథ్వీకి చెప్పొచ్చు కదా అసలు అదే వద్దని. ఇక్కడ ప్రేరణ పాయింట్ కూడా నాకు నచ్చల. మణికంఠ అప్పటికి పాపం చాలా ట్రై చేశాడు, చాలా బాధపడతాడు కూడా. పృథ్వీగా ఆపకుండా ఉంటే నేను దూకేవాడిని అంటే గేమ్స్ ఆడటానికి ట్రై చేస్తున్నాడు ఆయన నిజంగా ఆ ఎమోషనల్ కంటెంట్ గురించి కావాల్సినంత నెగిటివ్గా చెప్పుకున్నాము, ఆడినప్పుడు ఆడాడని చెప్పుకుందాం. ఎందుకంటే ఆయన పేరెత్తంగానే ట్రోల్ మెటీరియల్ లాగా చూసే జనాల కోసము ఈ మాట చెప్పాల్సి వస్తుంది. చాలా బాగా ఆడాడు మణికంఠ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మణికంఠలో కామెడీ టచ్ కూడా ఉంది. తాడు ప్రేమలో చూడొచ్చు కదా, బిగ్ బాస్ నా మీద పల్పి ఆరించాలని అంటున్నాడు. అరే రోజుకి 4-5 కిలోల ఆహారం తింటున్నావురా నా నుంచి నిఖిల్ అంటున్నాడు. నా రక్తం తాగుతున్నావు కదరా అంటున్నాడు. సో ఆయన కామెడీ చేస్తున్నాడు, గేమ్స్లో పార్టిసిపేషన్ ఉంది, చాలా చాలా బాగా ఆడాడు అనిపిస్తుంది నాకైతే మణికంఠ. బట్ లక్ కలిసి రాలా. ఇప్పుడు ఏముంది, టక్కన అసలు ఆ పృథ్వీ అనే పర్సనే లేకపోతే సపక్క నేను గెలిచేవాడు మణికంఠ. విష్ణు కంటే పరిగెత్తగలగా ఫాస్ట్గా. అట్లానే ఈరోజు వచ్చే ఎపిసోడ్లో కూడా 250 గ్రామ్స్ క్వాంటిటీ అంటే కరెక్ట్గా 250 గ్రామ్స్ ఎవడు పెట్టడు. మణికంఠ పాయింట్ 100కి 500కి 1000% కరెక్ట్. వీఆర్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్. 250 అన్నప్పుడు 250 వెయిట్ వేసి ఎవడన్నా తేగలడా? ఎవడ ప్రపంచంలో దమ్మను. అది 251 గ్రామ్సో 249 గ్రామ్సో ఉంటాయి. తర్వాత వెయింగ్ మిషన్ మీద పెట్టాక తీస్తాం. అది యాక్యురసీ ఉండాలి అని చెప్పడం యష్మి ఏంది అది అసలు తలతెక్కేవారమా? అట్లా ఆయన డిస్క్వాలిఫై చేస్తుంది. ఇప్పుడు దానికి దగ్గరగా ఉన్న వాల్యూ తీసుకోవాలి అంటాడు మణికంఠ. సో అట్లా విజయం తనదే, విజయం చివరంచు దాకా పోయి ఈరోజు ఆయన ఆడిన గేమ్స్లో ఇదయ్యాడు తప్పితే లేకపోతే ఆయన సూపర్గా ఆడినట్టే. సో ఇది స్విమ్మింగ్ పూల్ దగ్గర జరుగుతున్న గొడవలు అనమాట. యష్మి ఎంతసేపటికి జనరంజకంగా ఉండాలని ఉంటాయి, దానికి కూడా లిమిట్స్ ఉంటాయి గేమ్స్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఫుడ్ వ్యవహారాల్లో ఒక పూట ఆపుతాడు కానీ బిగ్ బాస్ కూడా తెలియదు అనుకున్నాం. ఏమన్నా ఇచ్చాడు వాళ్ళకి ఇంకా రాగి పిండి అయ్యే తింటున్నాడు. ఇంకా ఎట్లుంటుంది మణికంఠ లాంటి క్యాండిడేట్కి పాపము అంటున్నాడు అప్పటికి, నాకు ఆకలేస్తుంది, నాకు కోపం వస్తుంది, నాకు అంబియన్స్ని చూస్తే ఇచ్చేస్తుందని. సో అది తప్పు కదా. ఫుడ్ విషయంలో పరమ దరిద్రమైన గేమ్స్ అయితే మాత్రం ఆడకూడదబ్బా. ఆడినా ఒక పూట ఆడాలని ఒక రోజు దాకా పెట్టి వాళ్ళకి పంపే ఏమో వెజిటబుల్స్ పెట్టి వాటిని ఉడకబెట్టుకొని తినండి అంటే కొంతమందికి సహిస్తే కొంతమందికి సహించలేవబ్బా. అందరూ ఒకలాగా ఉంటారు కదా ఫుడ్ విషయంలో. సో అది అప్పటికి అందుకే ఆయన ఏదైతే నేను దొంగతనం చేయడానికి ఆయన రెడీ పోయా అన్నట్టు అంటాడు. సో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మణికంఠది బాగుంది. నబీల్ అండ్ పృథ్వీలో ఈ బాలబచ్చేదే తప్పు, ఈ పృథ్వీది కొంచెం ఓవర్ ఇదవుతున్నాడు తప్పితే ఏం లేదు. ఇదనమాట నబీల్ కరెక్ట్ అనిపించాను నాకు. సో అబ్బాయి పాయింట్ కూడా వ్యాలిడే ఉంది. యష్మి మాత్రం ఫిజికల్ అనేది మాత్రం మానుకోవాలా. ఆమెకేం పోయా ఫిజికల్ అంటది. నడుము ఇరిగినోడికి తెలుస్తాయి బాధలు, చేతులు ఇరిగినోడికి తెలుస్తాయి బాధలు. మీరు ఎప్పుడు బాగా నడుస్తున్నారన్నా అని ఆదిత్య ఓంని అడిగితే, బాగా టైం దొరికినప్పుడు ఆదిత్య ఓం బాగా నడుస్తున్నారన్నా నబీల్ అంటే, నీకు మా వయసుకు వచ్చాక అర్థమైంది మేము ఎందుకు కూర్చోమో అంటాడు. ఉంటాయి ఆయనకి బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, లేకపోతే ఇది ఉండొచ్చు, ఏ 1,15,00,000 ఉంటాయి. వచ్చిన వాళ్ళందరూ రన్నింగ్ రేస్ పెట్టి మని పడిపోయి అపోలో హాస్పిటల్ జాయిన్ అవడానికి వచ్చింది. అది మానుకోవాలా యష్మి. నమస్కారం తల్లి నీకు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.